అబ్బో వాసిపోయింది అయ్యా. అబ్బో దిగేటప్పుడు ప్రశాంతంగా దిగా, ఎక్కేటప్పుడు అల్లాడిపోయా. ఇండియన్ సైకాలజీ మీకు తెలిసిందే కదా, ఏదైతే చేయొద్దు అంటారో అదే చేస్తారు కదండి. ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ వ్యూ పాయింట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, వెనక సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ముర్ముగోవా పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా వెనకాల ప్యాసింజర్ షిప్స్ అయితే 2 అయితే ఉన్నాయి. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే వాస్కో డి గామాలో అయితే ఉన్నానండి. ఇప్పుడు నేనైతే బయటకు అయితే వెళ్తున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 4:30 అవుతుంది ఈవినింగ్. నియర్ బై బీచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. మీకు కూడా అయితే ఈ బీచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాను. కింద ఒక క్యాబ్ని అయితే మాట్లాడుకున్నాము. ఆ క్యాబ్ అతను మమ్మల్ని 2-3 బీచెస్కి అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తా అన్నాడు. అదండి కిందకైతే వెళ్దాము. క్యాబ్ అయితే వెయిట్ చేస్తుంది. ఇదేనండి మనం వెళ్ళబోయే క్యాబ్. ఎన్ననైతే మాట్లాడాను. ఈ క్యాబ్లో అయితే మనమైతే తిరగడానికి అయితే పోతున్నాము. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాస్కో డా గామా బస్ స్టాప్. బస్ స్టాప్ ఏనా వాస్కో డా గామా మెయిన్ సిటీ అండి ఇది వాస్కో డా గామా. ओल्ड गोवा है ना ये? ओल्ड गोवा और दूसरा साइड है ये वास्को लास्ट एंड इसका आगे लास्ट एंड हां एंड इसके आगे किधर भी जा नहीं सकते लोग, ट्रेन भी नहीं जाएगा, बस भी नहीं जाएगा. अच्छा लास्ट स्टॉप. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వాస్కో డా గామా లాస్ట్ డెడ్ ఎండ్ అండి. బస్సులైనా ట్రైన్లైనా ఇక్కడతో లాస్ట్. ఇదండి మార్కెట్, కూరగాయల మార్కెట్. ప్రజెంట్ మనం వచ్చేసి బైనా బీచ్కి అయితే వెళ్తున్నాము. बैना बीच है ना? हाँ बैना बीच, पूरा बैना बीच. बैना बीच कहते వెళ్తున్నామండి మేము ప్రెజెంట్. और एक व्यू दिखाता हूँ मैं ब्रिज के ऊपर. ओके ऊपर वाला व्यू मजा लगेगा. अच्छा दिखेगा पूरा बीचेस बैना बीच. अच्छा ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. हाँ ये फ्लावर बनाया गया है. అక్కడ చూడండి కొండల మీద హౌసెస్. ये पेट्रोल का इंडियन ऑयल. రైల్వే స్టేషన్ वही है ना? ये रेलवे देखो नीचे ही है. ఇదిగోండి वास्को रेलवे स्टेशन. వాస్కో డా గామా రైల్వే స్టేషన్ అండి. स्टेशन आगे पड़ता है. गराज कोच मेंटेनेंस सेंटर है ये. లోకోమోటివ్స్ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. మనకి వచ్చిన ట్రైన్స్ అన్నీ ఇంజిన్స్ గూడ్స్ అన్నీ ఇక్కడ ఆగుతాయి. అది వచ్చేసి రైల్వే స్టేషను. డెడ్ ఎండ్, ఇంకా ఇక్కడ నుంచి మొత్తం డెడ్ ఎండ్ వాస్కో డా గామా. ఫ్రెండ్స్ చూడండి బయానా బీచ్. సో అలా చూడండి ఎలా ఉందో. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాము. मजलो आइलैंड्स बोट कितना मिलेगा आइलैंड घूमने का अंदर में? को अभी बारिश में नहीं जा रहा है, बोट अभी अलाउ नहीं कर रहा है हम लोग. अच्छा ये 30 तारीख के बाद ही पूरा चालू हो जाएगा. बोटिंग आइलैंड ट्रिप करना है आपको 5000 का रहता है, 7000 तुम लोग की रहेगा. अच्छा हाँ सेपरेट लेके जाएगा पर्सनल. చూడండి బీచ్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఫ్లైఓవర్ మేము చూస్తుంటే అసలు చూడండి ఎట్లా ఉందో, మామూలుగా లేదు. వాస్కో సిటీ బోగడా ఇటు వెళ్తున్నామండి. అవి हम किधर जा रहे हैं? ये जापानीज गार्डन सड़ा हार्बर. जापानीज गार्डन అండ్ బీచ్. ఓకే జాపనీస్ గార్డెన్ అండ్ బీచ్ రెండు పక్క పక్కనే ఉన్నాయంట. అక్కడికైతే వెళ్తున్నాము. అన్న అయితే మొత్తం చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి ఎక్కడ ఏ బీచ్ ఉంది ఏంటనేది. బట్ నార్త్ సైడ్ కూడా తీసుకెళ్తా అన్నాడు. బట్ మాకు అంత టైం లేదు. జర్నీ చేసి నేను నైట్ నిద్ర లేక బాగా స్ట్రెస్ అయిపోయింది బాడీ అంతా. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను గోవా. మొత్తం ఒక 1 వీక్ ఉండి మీకైతే గోవా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తాను. సీజన్లో వస్తాను. సీజన్లో అయితే ఇంకా మస్తు ఉంటుంది. ఓకేనా? సీజన్లో మీకైతే చూపిస్తాను మొత్తం. ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ రాగానే వర్షం అయితే పడుతుంది. మేము బయలుదేరినప్పుడైతే వర్షం లేదు. ఇక్కడ రాగానే ఫుల్ వర్షం. వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ రాగానే జపనీస్ గార్డెన్ దగ్గర రాగానే వర్షం అయితే పడుతుంది. అన్న అయితే మనకి గొడుగిచ్చిండు. గొడుగేసుకొని జపనీస్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చింది. మీకు కూడా అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదేనండి జపనీస్ గార్డెన్. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది. సార్ చూపిస్తాను మీకు కూడా.
కిందకి స్టెప్స్ లాగా ఉన్నాయి. మొత్తం ఇది వచ్చేసి జపనీస్ గార్డెన్. స్లీప్ అవుతాయన్నా ఇదేనండి మొత్తం. లోపల బీచ్లో అయితే ఐలాండ్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. అదండి అసలు మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ బీచ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి బల్లలు వేసి ఉన్నారు, సిమెంట్ బల్లలు. ఇదిగోండి వ్యూ చూడండి ఎలా ఉంటుందో. ఇవన్నీ మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది. आइलैंड है। अच्छा तुलसी का पूजा होता है, पता है? पूजा तुलसी, हाँ उसका पूजा करता है, वहाँ पे जाते हैं बोट लेके हम लोग सब। अच्छा अगर फिशिंग भी कर रहे लोग, बहुत नीचे से चल के जाना पड़ता है, बहुत पतला है। अच्छा नीचे जा सकते हैं क्या? जाएंगे ना, इधर तक जा सकते हैं। ओके नीचे भी जा सकता है, सब तेल है। उतरेगा ना चढ़ने को तुम बस बस बोल देगा ऐसा ही। अच्छा उतरने को कुछ नहीं। ఫ్రెండ్స్ జపనీస్ గార్డెన్ దగ్గర అయితే ఉన్నాను. కింద బీచ్ కూడా ఉంది, జపనీస్ బీచ్ చూడండి. కిందకైతే వెళ్తున్నాను. కిందకి వెళ్ళి కూడా కింద చూపిస్తాను ఎలా ఉంది అనేది. చూడండి కింద అది వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఐలాండ్ అండి. అక్కడ బోట్ తీసుకొని అయితే మనం వెళ్ళొచ్చు అక్కడికి, ఐలాండ్ దగ్గరికి. 5000 6000 సంథింగ్ అయితే తీసుకుంటారంట ఐలాండ్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ కనిపిస్తుంది కదా ఐలాండ్ ఉంటుంది, అక్కడికైతే షిప్స్లో అయితే మనం అయితే వెళ్ళొచ్చు బోట్లో. ఇప్పుడు మనమైతే కిందకైతే వెళ్దాం పదండి. ట్రెక్కింగ్ చేయాలి కిందకి, మళ్ళీ పైకి ఎక్కాలి. చూద్దాం ఫ్రెండ్స్. కిందకైతే వెళ్తున్నాను బీచ్ దగ్గరికి. కిందకి వెళ్ళి మీకైతే చూపిస్తాను. అమ్మో కిందకి మామూలుగా లేదయ్యా, ఎక్కేటప్పుడు అట్ట ఎక్కాలో పైకి, మళ్ళీ చూద్దాం. మామూలుగా లేదు ఫ్రెండ్స్. మనకి పైనుంచి కొండ నుంచి కిందకి దిగుతుంటే శ్రీ దుర్గామాత శివ మందిర్ ఉంది. ఈ దుర్గామాత శివ మందిర్ అండి. లోపలికైతే వెళ్తున్నాను. ఆర్చి టైప్ అయితే ఉంది, లోపలికైతే వెళ్దాము. లోపలికైతే వచ్చిన ఇక్కడ నుంచి మళ్ళీ వ్యూ పాయింట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. వెనక సూపర్గా ఉంది. వెనక ఇంకా దిగాలి కిందకైతే వచ్చానండి. చూడండి కొద్దిగా కిందకైతే వచ్చాను, దిగి వచ్చేసాను, దగ్గరకు వచ్చేసాను. టెంపుల్ అదిగోండి శ్రీ దుర్గా మాతా శివ మందిర్ అక్కడ ఉంది టెంపుల్. మనం వచ్చేసి కిందకైతే వచ్చేసినాము. మనం కావాలంటే ఇక్కడ ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు అంట. అసలు చూడండి అక్కడ ఎలా వస్తుంది, ఆ రాయి మీద చూడండి వాటర్ ఎట్లా వస్తుందో, పడి అలలు కొట్టుకొని. మనం సౌత్ సైడ్ అయితే ఉన్నాము, నార్త్ సైడ్ అయితే ఇంకా ఫుల్ రష్గా ఉంటారంట జనాలు. ప్రజెంట్ మనం వచ్చేసి వాస్కో డ గామా దగ్గర ఉన్న జపనీస్ పార్క్ దగ్గర కింద బీచ్ దగ్గర అయితే ఉన్నాము. ఓకేనా, ఇది జపనీస్ పార్క్ దగ్గర నుంచి కిందకైతే వస్తున్నాను బీచ్కి. పైన వచ్చేసి జపనీస్ పార్క్, మీరు పైన చూసారు కదా, అది వచ్చేసి జపనీస్ పార్క్ అని దాని పేరు. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ కిందకైతే వచ్చేసాను, వెళ్తున్నాను కిందకి. ఎక్కేటప్పుడు అట్లా ఉంటుందో మరి చూడాలా. అంత హైట్ అయితే ఏం లేవు, పర్లేదు ఎక్కేసేయచ్చు, నిదానంగానే ఎక్కేసేయచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. చూపిస్తాను చూడండి మీకు. వచ్చేసాను ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాను. హియర్ వి గో, వచ్చేసాం కిందకి. స్లిప్పరీ రాక్స్ అంట, రాళ్ళ నుంచి జారి కింద పడతారు, పైకి ఎక్కి ఫోటోలు దిగొద్దురా నాయన అని చెప్పి బోర్డు పెట్టారు. అయినా అక్కడ ఇండియన్ సైకాలజీ మీకు తెలిసిందే కదా, ఏదైతే చేయొద్దు అంటారో అదే చేస్తారు. అదండి, ఏదైతే చేయొద్దు అంటారో అదే చేస్తారు. కిందకైతే వచ్చేసాను. వర్షం అయితే పడుతుంది, చినుకులు పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు. ఇదండి అసలు ఆ క్లౌడ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, అసలు ఈ రాళ్ళు ఏంది, ఇవేంది, మామూలుగా లేదు వ్యవహారం అంతా ఇక్కడ. ఫ్రెండ్స్ నేనైతే కిందకైతే వచ్చేసానండి.
కిందకు వచ్చేసాను, చూస్తున్నారు కదా అక్కడ వెనకాల వచ్చేసి స్టోన్స్ అయితే ఉన్నాయి. అందరూ ఆ ఫోటోలు అయితే దిగుతున్నారు. మనం కూడా వెళ్ళి 4 ఫోటోలు దిగుదాము. దిగి చూసేసుకొని మళ్ళీ ఇంకొక బీచ్ అయితే ఉందంట, అక్కడ కూడా వెళ్తాను నేను. అది కూడా మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను వీడియోలో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ముందు మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. సౌత్ సైడ్ అయితే టూర్ అయితే అయిపోతున్నాను. కేరళ ఉన్నారు, ఆ ట్రిప్స్ కూడా మన ఛానల్లో అయితే రాబోతున్నాయి మోటో బ్లాగింగ్లో. ఒకసారి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. మా ఊరు బీచ్లో కూడా నేను ఇంత పెద్ద అలలు అయితే చూడలేదు. చూడండి అసలు ఎలా వస్తున్నాయి అలలు, మామూలుగా లేదు, మామూలుగా లేదు వ్యవహారం అసలు. ఇక్కడ మొత్తం చూడండి. నేను వచ్చేసి ఆ పైన నుంచి అయితే దిగొచ్చాను. ఆ పైన అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పైన నుంచి దిగి వచ్చేసాను కిందకి. ఆ పైన నుంచి దిగి కిందకి వచ్చాను. ఫ్లైట్ చూడండి టేకాఫ్ అవుతుంది. ఫ్లైట్ అయితే టేకాఫ్ అయింది చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికైతే రాళ్ళ మీదకి అయితే ఎక్కాను ఫోటోలు తీసుకోవడానికి. వచ్చాం కదా ఎలాగో 4 ఫోటోలు తీసుకుందాన్ని అయితే రాళ్ళ మీదకి అయితే ఎక్కాను. చూడండి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా సిగ్గిపోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ నుంచి ఇదైతే చూసేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక బీచ్ అయితే ఉంది నియర్ బై, అక్కడికి కూడా వెళ్తాను. అది కూడా మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ అయితే చూపిస్తాను. ఓకేనా. ఫోటోల కార్యక్రమం అంతా అయిపోయింది. మళ్ళీ కొండ అయితే ఎక్కుతున్నాము. అబ్బో మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి. అబ్బో వాసిపోయింది అయ్యా. అబ్బో దిగేటప్పుడు ప్రశాంతంగా దిగా, ఎక్కేటప్పుడు అల్లాడిపోయా. ఒకసారి ఈ బీచ్ మళ్ళీ వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది జపనీస్ పార్క్ దగ్గర ఉన్న కింద బీచ్ అండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వేరే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మొత్తానికైతే పైకి ఎక్కాను. అబ్బో ఇది హైట్ ఉందండి, పైకి బాగా ఎత్తుగా స్ట్రైట్గా ఉంది. కొంచెం పైకి అయితే వచ్చేసాను. చూస్తున్నది జపనీస్ పార్క్. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదేనండి జపనీస్ పార్క్. అక్కడ నుంచి బీచ్ వ్యూ ఉంటుంది. బయట ఇక్కడ వచ్చేసి షాప్స్ అయితే ఉన్నాయి. ఇది ఎంట్రీ. ఇది మండే అయితే కార్లో వేరే బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామండి. कौन सा बीच भैया? ये जापानीज गार्डन। अभी हम जाने वाला बायना बीच। बायना बीच क्या पहला आपको बोट वाला देखना है? वो बड़ा शिप लगता है, अभी तो नहीं रहेगा, लेकिन वो जगह शिप का है। ठीक है। बॉम्बे जैसे कि अमेरिकन सब बोट लगता है। ठीक है। ఇప్పుడైతే మనం అయితే పోర్ట్ దగ్గరికి అయితే వెళ్తామండి. పోర్ట్ దగ్గరికి వెళ్ళి పోర్ట్ వ్యూ చూసుకొని नेक्स्ट बीच దగ్గర के तेरे पता सीधा बायना बीच चलेगा, आपको भी अच्छा होगा। उधर ही चलते हैं पोर्ट बीच। हां वही पोर्ट देख लो, बीच नहीं हो, पोर्ट देखो, मस्त दिखता है आपको पूरा। ठीक है। माइंस बीच चलता है ना, लोखंड का माइंस सब उधर चलता है। माइंस కూడా ఉంటాయంట, చూద్దాము. అది కూడా వ్యూ పాయింట్ చూసుకొని మనమైతే బయానా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోదాం అక్కడ నుంచి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ముర్ముగోవా పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా వెనకాల ప్యాసింజర్ షిప్స్ అయితే 2 అయితే ఉన్నాయి. మనమైతే హిల్ దగ్గరికి వచ్చాము, కొండ దగ్గరికి. లోపలికైతే మన వెహికల్స్ అయితే అలో ఉండదు, వాటికైతే పర్మిషన్స్ కావాలి లోపలికి అలా వెళ్ళడానికి. మనమైతే కొండ దగ్గర నుంచి అయితే చూస్తున్నాము ముర్ముగోవా పోర్ట్. ఇక్కడికి పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ కూడా అయితే వస్తాయంట, ప్రజెంట్ అయితే లేవు. ప్రజెంట్ వచ్చేసి ప్యాసింజర్ షిప్స్ అయితే ఉన్నాయి, చిన్నవి ఒక 2 ఉన్నాయి. ఫ్రెండ్స్ మనమైతే పోర్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడ వచ్చేసి ప్యాసింజర్ షిప్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి. ముర్ముగోవా పోర్ట్ అండి ఇది. చూస్తున్నారు కదా షిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ అయితే వస్తాయండి ఇక్కడికి. వచ్చేసి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ముర్ముగోవా పోర్ట్ దగ్గర నుంచి అయితే లెఫ్ట్ అవుతున్నాము.
వినాయకుడు బొమ్మ అండి, వినాయకుడు బొమ్మ, గణపతి. ఫ్రెండ్స్ చూడండి ముందల కొండ మీద నుంచి వ్యూ పాయింట్ ఊరు చూడండి. అసలు ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. समर में ऐसे भी ठंडी होता है क्या? समर पे भी ठंडी होता है? इधर घर में रहता है, घर में रहता है? हाँ इधर घर में 24 घंटा घर में है सर। अच्छा हाँ ठंडी विंडी कुछ नहीं पड़ता है, ठंडी के महीने में खाली रात में नाइट में ही ठंडा। ఓకే 24 కొండ అయితే దిగుతున్నాము. देखो ना वो बायना बीच है, नीचे लोग दिख रहे हैं ना, वो नीचे बीच है। ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఐలాండ్స్. ఇప్పుడు ఈ రూట్ అయితే వచ్చేసాం మనం. చూడండి చూపిస్తాను బీచ్ వ్యూ పాయింట్ ఫ్లైఓవర్ మీద నుంచి. ఇటు చూడండి కొండ. మనం ఇప్పుడు వచ్చేసింది అటు నుంచే వచ్చాం మనం. ఇది బీచ్ పాయింట్. ఇది ఇప్పుడు మనం అయితే కిందకైతే వెళ్తున్నాం. జనాలు కూడా ఉన్నారు. కింద జనాలు ఉన్నారు, అక్కడికైతే వెళ్తున్నాం. కిందకి వెళ్ళి కింద కూడా ఈ బీచ్ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మనం. చలో భయ్యా नीचे चलेंगे, అవి లే లియా కదా. ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేసి ప్రజెంట్ బాయినా బీచ్ దగ్గర అయితే వచ్చామండి. ప్రతి బీచ్ దగ్గరకు అయితే వెళ్తున్నాను నేను. మీకు ఈ బీచ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను, ఓకేనా? చూడండి ఇప్పుడు మీకైతే బీచ్ వ్యూ అయితే చూపిస్తాను ఇక్కడ నుంచి. ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్. బాయినా బీచ్ అండి ఇది. వచ్చేసాము. ఫ్రెండ్స్ వినాయకుడిని అయితే నిమజ్జనానికి తీసుకొచ్చారు. వెనకాల చూస్తున్నారు కదా, వెనకాల వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు నిమజ్జనానికి తీసుకొని వచ్చి. మరి కొంచెం సేపట్లో వినాయకుడిని అయితే వాళ్ళు వినాయకుడి నిమజ్జనం అయితే చేస్తారు. చూపిస్తాను చూడండి మీకు కూడా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ వినాయకుడికి అయితే పూజలు చేస్తున్నారండి నిమజ్జనం చేయడానికి. పూజ చేసేసి నిమజ్జనం అయితే చేస్తారు వినాయకుడిని. కొంచెం సెలబ్రేట్ చేసుకొని ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చేసి సౌత్ గోవాలో ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ నార్త్ గోవా ఎంతమందికి చూపించాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే కార్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడ నుంచి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. బాగా టైర్డ్ అయిపోయాను. నిన్న నైట్ నిద్ర లేదు, మధ్యాహ్నం కూడా సరిగ్గా పడుకోలేదు. నాకు కొండ ఎక్కి దిగలకి బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా దారిలో ఏదైనా హోటల్ దగ్గర ఫుడ్ తీసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళి తినేసి పడుకొని నిద్రపోవడమే. రేపొద్దున మనకి వాస్కో డ గామా నుంచి తిరుపతికి అయితే ట్రైన్ ఉంటుంది. అదొక వీడియో అయితే మీకైతే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కూడా అయితే మీకైతే చూపిస్తాను ఆ వీడియోలో, చెక్ చేయండి. ఫుడ్ తీసుకోవడానికి అయితే ఉడుపి హోటల్ దగ్గరికి అయితే వచ్చానండి. రిఫ్రెష్మెంట్ అంట, ఉడుపి రిఫ్రెష్మెంట్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నైట్ డిన్నర్కి ఏదైనా తీసేసుకొని రూమ్కి వెళ్ళిపోయి తినేసి పడుకొని ప్రశాంతంగా ఉదయాన్నే 8:40కి ట్రైన్ ఉంది మనకి. ఫ్రెండ్స్ ఉడుపి రిఫ్రెష్మెంట్ దగ్గర టిఫిన్ తీసుకున్నాను. ఒకటి ఆనియన్ దోశ, ఒకటి నార్మల్ ప్లెయిన్ దోశ తీసుకున్నాను, ఒక బనానా జ్యూస్ మిల్క్ షేక్ తీసుకున్నాను. మొత్తం 250 అయితే అయ్యింది. ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా రూమ్లో అయితే కలుద్దాం మనం. ఫ్రెండ్స్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసారండి. ఇంకా రెస్ట్ అయితే తీసుకోవాలి. బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాను తిరిగి. ఇక నిన్న నైట్ అంతా నిద్ర లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాను. నాకు అక్కడ బీచ్ దగ్గర కొండ దిగి ఎక్కేటప్పటికి ఇంకా ఫసక్ అయిపోయింది అంతే వ్యవహారం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.